నమస్తే. వైసీపీ చేసిన అరాచకాలు అవినీతి ఇంత అంతా కాదు. అయితే తిరుపతి లడ్డు ఇష్యూ మాత్రం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే సుప్రీంకోర్టు విచారణకు ముందు ప్రాథమిక విచారణలో సంకలు గుర్తుకున్నటువంటి ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక దాని తీరు ఇప్పుడు డొల్ల కింద మారబోతుంది. అయితే సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరగబోతున్నాయి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టులో ప్రాథమిక విచారణలో జస్ట్ ఆస్కింగ్ అంటూ జరిగినటువంటి ఒక సుప్రీంకోర్టు ఏదైతే వాదనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి గురించి వాటిని వాళ్ళు మెయిన్ పేజ్లో హెడ్డింగ్ కావచ్చు లేదా వాళ్ళ ఛానల్ కావచ్చు వాళ్ళకి సపోర్టింగ్ ఛానల్స్లో ఏకి పడేయడం జరిగింది. అయితే లడ్డు విషయంలో ఏదైతే ఉందో ఇక్కడ చూసుకునేసరికి కొంత సపోర్టివ్ వాదనలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో ఒకవేళ ఇది వైసీపీకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే వస్తే ఎలాగుంటుంది, ఈసారి పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్తారు? నిన్నను రోజా అడిగింది కదండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి లడ్డూ కల్తీ విషయంలో. లడ్డూ కల్తీ జరగలేదు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని ప్రతివాడు అంటున్నాడు. ఎవరు? వైసీపీ వాళ్ళు. మీరు చెప్పినట్టు బ్యాన్ ఐటమ్స్ రాసుకున్నారు, ఛానల్లో వాళ్ళు న్యూస్లు వేసుకున్నారు. అంటే ఇంతమంది మేధావులు, ఇంతమంది పాత్రికేయులు ఉండి అది తీర్పు అని ఎలా చెప్తున్నారో మనకు అర్థం కాల. ప్రాథమిక విచారణ జరిగింది. ఏంటి, ఏ విచారణ చేపట్టినా ఏ కోర్టు అయినా, కింది స్థాయి కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా అది విషయాలు పరికించాక, అంటే అసలు ఏంటి కేసు, దేనికి సంబంధించి అని అడిగి చూశాక ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే ప్రతిపక్షాన్ని కావచ్చు, అంటే ప్రతివాదిని అడుగుతారు. లేదు, ఇప్పుడు వాద ప్రతివాదాలు జరిగేటప్పుడు ఇవాళ సుబ్బారెడ్డి వేశాడు. ఆయన ఏమన్నాడు, నా మీద అంటే మేము తీసుకున్న నిర్ణయాల మీద ప్రశ్నించకూడదు మమ్మల్ని ఏ కమిటీ కూడా. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను ప్రశ్నించకూడదు అని నువ్వు అంటున్నావని అందరూ అంటున్నారు. అయితే ఇవాళ వాళ్ళు వేసిన దానికి ఇవాళ ప్రతివాది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేసింది కోర్టు. మీరు ఎట్లా కల్తీ అని చెప్తారు, దానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, అవన్నీ చెప్పండి మాకు. ఎట్ ద సేమ్ టైం మీరు ముందే ఎందుకు కల్తీ అని ప్రచారం చేశారు, అంటే మీరు ఎందుకు చెప్పారు ప్రజల్లో ఒక ముఖ్యమంత్రిగా అని కోర్టు అడిగింది. అప్పటికే సిట్టు విచారణ మొదలైంది కదా. సిట్టు విచారణ మొదలైనప్పుడు ఎలా అడిగారు, ఇక్కడ సిట్టు విచారణ మొదలైందా లేదా అనేది ఇక్కడ తేలాలి. ఎందుకంటే ఈయన కల్తీ జరిగింది అని చెప్పాక మనకి తెలిసి సిట్టు విచారణ మొదలైంది. ముందు సిట్టు విచారణ అయ్యాక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అంటే ఇది వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక పథకం ప్రకారమే కోర్టుని తప్పుదో పట్టిస్తూ ఈ వ్యాఖ్యలు చేయించారు అని చెప్పి కూడా అనుకోవచ్చుగా. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున వాదించే ఆ అడ్వకేటు ఆయన 10 ఏళ్లుగా ఆయన వైసీపీకి కొమ్ము కాశాడు. వైసీపీ కేసులు ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఆయన వాదించాడు. కాబట్టి ఇది ఈ కేసు నా ముందుకు రావద్దు, నా బెంచ్కి రావద్దు అని ఆయన చెప్పుకోవాలి. చెప్పలేదు, అక్కడ ఉంది మతలబు. కాబట్టి విశ్వనాథన్ ఇవాళ ఏదైతే మాట్లాడాడో ఆయనకి అంత హక్కు ఉందా, అసలు అలా మాట్లాడచ్చా, ఏకపక్షంగా మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఏ లాయర్ అయినా కూడా అంతకుముందు వాళ్ళ కేసులు ఏదైనా ఉంటే అంటే చేస్తే వాళ్ళు ఇలాంటి కేసులు టేకప్ చేయకూడదు. మరి ఆ రకంగా చేయలేదు ఆయన. ఈ విషయాన్ని లూథ్రా ఇవాళ ప్రస్తావిస్తారా? ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి మధ్యాహ్నానికి మనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి లూథ్రా గారు ఈ పాయింట్ని రేజ్ చేస్తారా లేదా? తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వం తప్పకుండా సమాధానం చెప్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఎటువంటి ఎవిడెన్స్లు లేకుండా నిరాధారమైన ఆరోపణలు ప్రజల ముందుకి ఎప్పుడు కూడా తీసుకురారు. ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అయినా సాధారణంగా ఎక్కడో మన ఎక్సెప్షన్స్ చెప్పలేం మనం. కాబట్టి ఇవాళ కోర్టు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చంద్రబాబు తరఫు, అంటే ప్రభుత్వం తరఫు లాయర్ ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చాక మీరు అన్నట్టుగా వచ్చే తీర్పు కావచ్చు, లేకపోతే ఇవాళ వాళ్ళు చెప్పే కోర్టు చెప్పే విచారణ అనంతరం చెప్పే మాటలు కావచ్చు, అంటే మన ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందో లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పబోయే అంశాలు ఏముంటాయంటే ఖచ్చితంగా టీటీడీ వైపే ఉంటాయి. అంటే లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రభుత్వం తప్పు చేయలేదు అని చెప్పడానికి ఎక్కువగా మనకి ఆస్కారం కనిపిస్తుంది.
అప్పుడు ఈ రోజా ఏం చేస్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నిన్న వాళ్ళ కార్యకర్తలతోటో లేకపోతే సంఘాల నాయకులతో మాట్లాడాడు కదా, వివిధ స్థాయి సంఘాలతోటి. అప్పుడు ఏమన్నాడు? టీటీడీయే మొట్టికాయలు వేస్తుంది, దేవుడే మొట్టికాయలు వేస్తున్నాడు. నువ్వు చూపించి ఎక్కడ మొట్టికాయలు వేశారు? అయితే అది కాక జస్ట్ ఇప్పుడే ఇంతకు ముందే పురంధేశ్వరి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా టీటీడీకి మద్దతునే తీర్పు రాబోతుంది అన్నట్టు కూడా ఆవిడ వ్యాఖ్యానం చేసింది. సో ఖచ్చితంగా టీటీడీకి మద్దతుగానే రాబోతుంది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అన్నట్టు కూడా కొంత చర్చలు అయితే నడుస్తూ వస్తున్నాయి. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఒకవేళ నిజంగా కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారణ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఏమండి, దేవుడితో ఆటలాడలేం కదా. అది వైసీపీ అంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు దేవుడిని ఎలాగైనా వాడుకుంటారు, దేవుడి సొమ్ముని ఎలాగైనా కైంకర్యం చేస్తారు. వేరే చంద్రబాబు నాయుడు చెయ్యరు. ఆయన చేయలేదు కాబట్టే, ఆయన దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టే. అంటే వైసీపీ వాళ్ళు చెప్పారు కదా ఆయనకి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదని. మరి నమ్మకం లేకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి అలిపిరిలో ఎందుకు కాపాడాడు అనుకుందాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు కాపాడలేదు? ఎందుకంటే ఆయన 2 కొండలే 3 కొండలో ఏదో వ్యాఖ్యానం చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పవర్ఫుల్ గాడ్ అని అందరూ చెప్తారు. అంటే ఆయన దగ్గర మనం తప్పిదం చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా మనం శిక్ష అనుభవించక తప్పదు. అలిపిరి సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే, పోనీ ఆ రోజు తప్పించుకుని ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరుగా? మళ్ళా దేవుడు తీసుకెళ్ళి ఆ పీఠం మీద కూర్చోపెట్టి నువ్వు తిరుమలకి రా అని చెప్పారు కదా ముఖ్యమంత్రి హోదాలో. అంటే మామూలుగా మనం ఆలోచిస్తే వచ్చే సమాధానం ఇది మనకి. వేరాజ్ నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈరోజు 11కి నీకు పడిపోయి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటావు, మిగతా మతాలు ఏదో గౌరవిస్తానంటావు. అంటే నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయావు. అంటే నీ దేవుడు ఎవరు అని చెప్పుకునే ఒక స్థితిలో నువ్వు లేవు. ఖచ్చితంగా ఎస్ నేను బైబిల్ చదువుతాను, నేను ఏమనాలి కరడు కట్టిన క్రిస్టియన్ నను, లేకపోతే నేను కరడు కట్టిన ఒక తీవ్రవాదిలాగా లేదు, నేను పక్కా క్రిస్టియన్ని, తప్పులేదు. చెప్పుకునేంత ధైర్యం కూడా నీకు లేదు. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా 4 గోడల మధ్య నేను ఖచ్చితంగా బైబుల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత నాటకాలు ఆడతాను అన్నటువంటి జగన్ వ్యాఖ్యలు మనం విన్నాం. అయితే ప్రజల్లో మోసం చేసినందుకు 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు దేవుణ్ణి మోసం చేసిన తర్వాత పార్టీ గతి ఏమవుతుంది అంటే ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు పురంధేశ్వరి గారు అన్నారు కదా టీటీడీకి అనుకూలంగా రావచ్చని. బికాస్ అక్కడ కల్తీ జరిగింది. ఇప్పుడు కల్తీకి ఇవాళ ఎవరు కొండ కింద ఉన్న కరుణాకర్ రెడ్డి అని బయటకు వచ్చింది. కాబట్టి నీ దగ్గరే ఉంది అంతా. కాబట్టి ఖచ్చితంగా ఇది టీటీడీకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మనం ఖచ్చితంగా అని చెప్తున్నాం కానీ తీర్పు ఏదో వచ్చేసిందని మనం చెప్పట్లే. 1. 2 నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు, నీ క్యాడరు నీతో ఉండరు. మరి నువ్వు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటావా, లండన్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తావా అనేది నువ్వే చెప్పాలి. సో చూద్దాం మేడం, మొత్తానికి సాయంత్రం లోపల తీర్పు అయితే వెలువడబోతుంది. సో ఎలాంటి తీర్పు రాబోతుంది, తీర్పు వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి ఏందనేది చూద్దాం. అదిగాక ఇప్పటిదాకా గగ్గోలు పెట్టినటువంటి ఒక వైసీపీ నీలి మీడియా కావచ్చు, సాక్షి ఛానళ్ళు కావచ్చు, ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారన్నట్టు మాట్లాడినట్టు ఛానళ్ళు ఇప్పుడు ఏం ప్రచురితం చేస్తాయో కూడా చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.